స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్‌కి సంబంధించి కొంతమంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నారు. అలా ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది బిఎల్ఓ లాగిన్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలా బిఎల్ఓ లాగిన్‌కి ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది వెళ్ళిన తర్వాత బిఎల్ఓ ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్‌ని ఏ విధంగా వెరిఫై చేయాలి ఆర్ వాలిడేట్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎల్ఓ యాప్లో అయితే లాగిన్ అవ్వండి. అలా లాగిన్ అయిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ లాంగ్వేజ్ అని అయితే అడుగుతుంది. లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎన్యూమరేషన్ ఫామ్ డాష్బోర్డ్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ యొక్క బిఎల్ఓ లాగిన్లో మొత్తం ఓటర్లు ఎంతమంది, అలాగే ఎంతమందిని అన్కలెక్టబుల్ చేశారు, అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఫామ్స్ అన్ని ఇలాంటి వివరాలు అయితే కనిపిస్తాయి. మీరు ఈ బిఎల్ఓ డాష్బోర్డ్ చూసినట్లయితే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్డ్ బై సిటిజన్ బిఎల్ఓ టు వ్యాలిడేట్ అని ఒకటైతే ఉంది. అంటే ఈ బిఎల్ఓ లాగిన్లో ఒక ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్కి అయితే అప్లై చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు వెరిఫై అయితే చేయాలి. ఇంకా పెండింగ్లో అయితే ఉంది. ఇప్పుడు ఏ విధంగా వెరిఫై చేయాలో చూసినట్లయితే ఇక్కడ ఎస్ఐఆర్ ప్రీ డ్రాఫ్ట్కి సంబంధించిన ఇచ్చిన ఆప్షన్లు చూసినట్లయితే ఆన్లైన్ ఫామ్స్ ఫిల్డ్ బై ఎలక్టోర్, ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది కదా, ఆన్లైన్ ఫామ్స్ ఫిల్డ్ బై ఎలక్టోర్ అని ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ బిఎల్ఓ లాగిన్లో ఎంతమంది అయితే ఈ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వారి వివరాలు అయితే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ వారు విలేజ్లోనే ఉంటున్నట్లయితే, అంటే ఆ ఓటరు ఆ గ్రామానికి సంబంధించి ఆ పిఎస్కి సంబంధించి సాధారణ నివాస అయితే కనుక వెరిఫై చేసి ఇక్కడే ఉంటున్నట్టుగా ఓటర్ లిస్టులో పేరు ఉంచాలి కాబట్టి సబ్మిట్ చేస్తారు. లేదంటే మార్క్ అన్కలెక్టబుల్ అని పెట్టి రీజన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అంటే వారు డెత్తా, లేదంటే వలస వెళ్ళారా, ఇలాంటి వివరాలు, లేదా డబుల్ ఎంట్రీ జరిగిందా, ఇలాంటి వివరాలు అయితే సబ్మిట్ చేసి మార్క్ అన్కలెక్టబుల్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఓటర్ లిస్టులో పేరుండి, అంటే పేరు ఉండాలి, వాళ్ళు ఆ ఊరి సాధారణ నివాసి అయితే కనుక మీరు వెరిఫై చేయాలనుకుంటే కనుక వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే ప్రెజెంట్ అంటే గత ఓటర్ లిస్టులో 2025 ఓటర్ లిస్టులో వారి పేరు ఏ విధంగా ఉంది, వారి ఓటర్ ఐడి నెంబరు, సీరియల్ నెంబరు, ఇలాంటి వివరాలు అయితే వస్తాయి. వారి తండ్రి పేరు, వయసు, ఇలాంటి వివరాలు అయితే రీసెంట్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వివరాలు అయితే ముందుగా కనిపిస్తాయి. తర్వాత వచ్చేసి ఆ ఓటరు ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ చేయడానికి ఏవైతే ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో ఆ వివరాలు కనిపిస్తాయి. వారు ఇచ్చిన డీటెయిల్స్ చూసినట్లయితే ఎలక్టర్ ఈజ్ ప్రోగ్నీ ఆఫ్ 2002 ఎలక్టర్, అంటే ఈ అప్లై చేసిన ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2002లో ఓటు ఎవరికైతే ఉందో వారి యొక్క సంతానము అంటూ ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి వివరాలు అయితే ఇచ్చారు. ఆ వివరాలు ఎవరివి ఇచ్చారంటే వారి తండ్రివి అయితే ఇచ్చారు. వీళ్ళ తండ్రికి, అంటే ప్రెజెంట్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఎవరైతే ఆన్లైన్ చేసుకున్నారో వారి తండ్రికి 2002లో ఓటు అయితే ఉంది కాబట్టి పలానా వ్యక్తి మా తండ్రి, వారి యొక్క వివరాలు 2002లో ఉన్నాయంటూ వారి వివరాలు అయితే ఇచ్చారు. ఆ వివరాలు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అక్కడ వాళ్ళు ఇచ్చిన రిలేషన్ అయితే ఉంది. అలాగే ఆ ఓటర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబరు, తండ్రి పేరు, తల్లి పేరు, భార్య పేరు, ఇలాంటి వివరాలు అయితే ఇచ్చారు. దాంతోపాటుగా ఎన్యూమరేషన్ ఫామ్, వాళ్ళు ఏదైతే ఎన్యూమరేషన్ ఫామ్ డీటెయిల్స్ ఫిల్ చేశారో ఆ డీటెయిల్స్ని బట్టి ఈసీఐ నెట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఆ డేటా అంతా ఎన్యూమరేషన్ ఫామ్లో వచ్చే విధంగా అయితే ఫిల్ చేసి ఇక్కడ ఒక పీడిఎఫ్ అయితే ఇచ్చింది. ఆ పీడిఎఫ్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవ్వడం లేదు. కాబట్టి నేను ఏం చేశానంటే అక్కడ వచ్చే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. మరి అది గ్యాలరీలో సేవ్ అవ్వలేదు నాకైతే. మీకైతే అవుతుందేమో చెప్పండి ఒకవేళ బిఎల్ఓలు ఎవరైనా ఉన్నట్లయితే. అలా నాకు ఎన్యూమరేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవ్వలేదు కాబట్టి నేను ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకున్నాను. అలాగే ఓటర్ని కూడా వాళ్ళకి ఏదైనా అప్లై చేసినట్టుగా ప్రూఫ్ ఏదైనా ఉంటే కనుక పంపమని అయితే చెప్పాను. ఎందుకంటే మీ పై అధికారులు ఏ డీటెయిల్స్ అడుగుతారో తెలియదు. ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా సరే తర్వాత ప్రూఫ్ అడిగితే కనుక మన దగ్గర ఉండాలి కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దాంతోపాటుగా ఎలక్టర్ ఫోటో, అంటే ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఆ పర్సన్ ఏదైతే ఫోటో అప్లోడ్ చేశారో ఆ ఫోటో అయితే ఉంటుంది. సాధారణంగా అయితే ఆన్లైన్లో చేసినవి అవసరం లేదు, కానీ నేనైతే డేటా ఉంచుకున్నాను. ఇప్పుడు మీరు చేయవలసింది ఈ క్యాండిడేట్, అంటే ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఓకే, ఫౌండ్ ఓకే అని క్లిక్ చేసి సబ్మిట్ చేసేస్తాం. ఒకవేళ ఈ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే, అంటే తల్లిదండ్రుల వివరాలు అక్కడ ఇచ్చారు కదా ఆ వివరాలు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఇలా మీకు ఏ వివరాలు అయితే మార్చుకోవాలనుకుంటున్నారో, రిలేషన్ కానీ ఇలా ఏ వివరాలు అయితే మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వివరాలు మార్చుకోవాలి అంటే ఎడిట్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఆప్షన్లు అన్నీ కూడా హైలైట్ అవుతాయి. వివరాలన్నీ కూడా ఇక్కడ మార్చుకోవడానికి ఆప్షన్లు అయితే ఇచ్చారు. అలా అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఓకే, కరెక్ట్గా లేకపోతే ఏదైతే మార్చాలనుకుంటున్నారో ఆ వివరాలు మార్చి, అంటే ఫోటో మార్చాలనుకుంటున్నారా, ఎన్యూమరేషన్ ఫామ్ మార్చాలనుకుంటున్నారా, లేదంటే
మిగిలిన డీటెయిల్స్ 2002లో వాళ్ళ తండ్రి డీటెయిల్స్ ఇచ్చారు కదా, తండ్రి డీటెయిల్స్ తప్పించినట్లయితే మీరు మార్చి కూడా చేయొచ్చు. అలా వివరాలు మార్చి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫామ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని ఫౌండ్ ఓకే అండ్ సబ్మిట్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. నేనైతే క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, అనేబుల్ టు అప్డేట్ ద ఫామ్, ప్లీజ్ సెలెక్ట్ రిలేషన్ టైప్ అని అయితే వచ్చింది. రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అంటుంది. కానీ ఇక్కడ రిలేషన్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంది, ఫాదర్ అని. ఇక్కడ కొంచెం టెక్నికల్ ఇష్యూ ఏమో. ఫౌండ్ ఓకే అండ్ సబ్మిట్ మళ్ళీ క్లిక్ చేద్దాము. లేదా ఎడిట్ క్లిక్ చేసి సబ్మిట్ అవ్వట్లేదు కాబట్టి ఫాదర్ అని మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ సబ్మిట్ చేద్దాము. ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. ఎడిట్ క్లిక్ చేసి ఫామ్ సబ్మిట్ చేస్తే సబ్మిట్ అయింది ఈ ఫామ్ అయితే. మరి ఇంకా యాప్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందేమో. మీరైతే నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ప్రాసెస్ వర్క్ అవ్వకపోతే ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఫామ్ అయితే ఈ విధంగా వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఆ ఫామ్ అనేది ఇంకా డాష్ బోర్డ్లో పెండింగ్లోనే చూపిస్తుంది. కానీ రీవెరిఫై ఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఆర్ అన్మ్యాప్ ద ఎలక్ట్రోడ్ ఆప్షన్లోకి మాత్రం ఆ పేరు అయితే వచ్చేసింది. అంటే మనం ఇప్పటికే ఆ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఆన్లైన్ చేసినట్టుగా ఇందులోకి అయితే వచ్చేసింది. మీకు ఆ పేరు అయితే చూపిస్తాను. వాళ్ళ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము, ఓపెన్ చేద్దాము. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మరొకసారి ఇక్కడ కావాల్స్తే ఎడిట్ చేసుకోవచ్చు, మరొకసారి సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఎన్నిసార్లు అయినా ఆ ఫామ్ని ఎడిట్ చేసుకోవచ్చు, సబ్మిట్ చేసుకోవచ్చు.